హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుజీ. సో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ నుంచి ఈ రోజు వరకు కూడా పుష్ప 2 ద రూల్ మూవీ నిజంగానే సంచలనం క్రియేట్ చేసింది, అటు కలెక్షన్లోను ఇటు వివాదంలోను. ముందుగా ఈ మెగా వర్సెస్ అల్లు వర్సెస్ అని ఒక ట్యాగ్ లైన్ అయితే మనకి సోషల్ మీడియాలో కానీ కావచ్చు, లేకపోతే ఆడియన్స్ కావచ్చు ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా ఉంది అంటారా, మెగా వర్సెస్ అల్లు వర్సెస్ అని? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, మేము ఏమి చెప్పినా ప్రామాణికం ఏమిటి అంటే జాతకాలు ప్రామాణికముగా చూసుకుంటాం. ఎవరి జాతకము ఎలా ఉంది, ఏమిటి, ఎందుకు కొన్ని పరిణామాలు కొంతమంది జాతకంలో జరుగుతూ ఉంటాయి అనేటువంటిది ఒక్కసారి మేము విశ్లేషణ చేసుకున్నప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు చెప్పాల్సినటువంటి సమాధానం అనేటువంటిది ఇప్పుడు ఆలోచన చేద్దాం. మీరు అడుగుతున్నది ఏమిటి? మెగా వర్సెస్ అల్లు అర్జున్ అనేటువంటి ఇది అనేటువంటిది అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వస్తుంది ఇది ఒక విషయము అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు మనిషి ప్రవర్తించేటువంటి తీరు ఒకటి ఉంటుంది. ఎదటి వాళ్ళు అనుకునేటువంటి విధానముగా మన యొక్క నడవడిక ఉన్నప్పుడు ఆ అనుకునే అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళని బట్టి కదా ఆలోచన చేస్తారు. ప్రేక్షకులు ఎప్పుడు కూడా అభిమానులు కానీ, ఇటు మెగా అభిమానులు కావచ్చు, అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, వేరు అని అనుకోవడానికి లేదు. ఈ మధ్య వేరు అని ఒకవేళ వీళ్ళు అనుకుంటున్నారేమో. ఇక్కడ ఏమవుతుందంటే మొదటి నుంచి కూడా అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు ఏకోన్ముఖముగా చాలా జీవితం ప్రయాణం చేసినారు. అవును, వేరు అని కాదు. అవును. ఎందుకు? ఒక చాలా సినిమాల్లో మొట్టమొదట చిరంజీవి గారు తనంతట తాను స్వయం కృషితో వచ్చిన సినిమాల్లో తనకంటూ ఎవరూ లేకపోయినా వచ్చిన సరే, తర్వాత మహానటుడు అల్లు రామలింగయ్య గారి యొక్క కుమార్తెను వివాహం చేసుకోవటము, ఆయన కుమారుడే కాబట్టి అల్లు అరవింద్ గారు, బావుమరిది కాబట్టి భావ శ్రేయస్సు, బావుమరుదులు బ్రతగోరుతారు అనేటువంటి పదం వచ్చింది. దానివల్ల ఆయన నిర్మాత కూడా కాబట్టి కొన్ని సినిమాలు గీతా ఆర్ట్స్ అనేటువంటి దాంతో చిరంజీవి గారిని కూడా పెట్టి ఒక రకంగా ఈయన ఒక రకంగా తాను ఇద్దరు కూడా సమన్వయంతో పైకి ఎక్కువస్తూ సైమల్టేనియస్గా వచ్చారు. అలా చేసుకుంటూ ఇద్దరు వచ్చారు. ఈ రోజు వరకు స్టిల్ నౌ ఈ నిమిషం వరకు వాళ్ళిద్దరి మధ్యగా పెద్దగా తేడా ఉంది అని అనడానికి ఎటువంటి ఇది లేదు. వాళ్ళ ఎక్కడ కలిసినా వాళ్ళు మాట్లాడేటువంటి విధానం వేరు, వాళ్ళు కలుస్తూ ఉండేటువంటి ఇది వేరు. అక్కడ రాలేదు ఎవరికి కూడా. మరి ఎక్కడ తేడా వస్తుంది అని అన్నప్పుడు అల్లు అర్జున్ గారు కూడా డాడీ అనేటువంటి సినిమాలో ఒక చిన్న రోల్తో వేసి ఆ తర్వాత గంగోత్రి సినిమాతో పరిచయం అనేటువంటిది ఎవరో ఒకరి ఇది లేకుండా జరగదు. ఎప్పుడూ కూడా ఒక ఇది అని వస్తుంది. తర్వాత తన ఓన్ టాలెంట్తో తాను పైకెక్కొచ్చిన మాట వాస్తవం. అల్లు అర్జున్ గారు కూడా అది చేస్తూ విధానము, తాను కష్టపడేటువంటి విధానము కానీ, ఎవరైనా వాళ్ళ సినిమా వాళ్ళు బాగా ఆడాలి, చెయ్యాలి అని తాపత్రయంతో పైకి ఎక్కి రావాలనే చూస్తారు. అలాగే అభిమానులు అభిమానిస్తూ చేస్తూ ఎక్కొచ్చిన మాట వాస్తవం. అయితే ఇక్కడ ఏదైనా వీళ్ళు తీసుకునేటువంటి స్టెప్స్ కొన్ని ఉంటాయి. మేము అలా తీసుకోలేదు, ఇలా తీసుకోలేదు అని అనడానికి లేకుండా రాజకీయాల విషయాలకు వచ్చేటప్పటికీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అటువైపు నిలబడినారో, ఈయన వైసీపీ తరఫున ప్రచారం చేయటానికి పిలవకపోయినా నేను వస్తాను, నేను చేస్తాను అన్నప్పుడు అభిమానులు అనేటువంటి ఈయన పార్టీకి ప్రచారానికి పోయినాడు స్నేహితుడు. ఆ స్నేహితుడు ఒక పార్టీ వైపు నిలబడినాడు. స్నేహితుడు ఏ పార్టీలో అయినా ఉండవచ్చును. సినిమా ఆర్టిస్టులు అన్ని పార్టీల్లోనూ వీళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారు. వీళ్ళు గ్రహించాల్సింది ముఖ్యంగా మొదట అది. తాను నిలబడినాడు అనుకో, ఏదో ఒక పార్టీని విమర్శించాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా నిలబడినప్పుడు కాంగ్రెస్ను
తిట్టాడు. కాంగ్రెస్లో రామారావును అభిమానించే వాళ్ళు లేరా? ఉన్నారు. మరి అంటే ఒక పార్టీ నిర్ణయం ప్రకారంగా మాట్లాడే విధానం వేరు. ఈయన పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో స్నేహితుడి దగ్గర చనిపోయినాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వేరే పార్టీ పెట్టడం అనేది కుటుంబ సభ్యులలోనే వేరువేరుగా చేసినప్పుడు మనం ఏం ఇండికేషన్ ఇస్తున్నాము సమాజానికి? మరి ఉందా మెగా వర్సెస్ అల్లు అర్జున్ అనేటువంటిది వాళ్ళలో భేదాభిప్రాయాలు ఉన్నాయా అంటే ఇది అభిమానులు కానీ ప్రజలు కానీ ఎవరు కావాలని క్రియేట్ చేసింది కాదు కదా. నువ్వు పోయిన దాని వల్ల కదా, నీ నడవడిక వల్ల కదా బయటకు వచ్చింది. వస్తుందని పోనీ ఇంత అనుభవం ఉండే నీకు తెలియదా అంటే వస్తే రానీలే అని కానీ రావాలా అనే అభిప్రాయము కానీ ఏదో వాంటెడ్లీ లోపల ఉంటే తప్ప నువ్వు వెళ్ళవు కదా. అంతే కదమ్మా. పోని వెళ్ళాడు, అయిపోయింది, గెలవలేదు, ఇంత చేస్తే మరి సరే గెలిపించుకోలేకపోయాడు, అది వదిలేద్దాం. గెలుపు ఓటములు అనేటువంటివి దైవాధీనం, పెద్ద విషయం ఏమీ కాదు. అంతే. ఇప్పుడు అల్లు అర్జున్ గారి యొక్క నడవడికల్లో ఏమిటి అంటే ఆయన జాతీయ అంతర్జాతీయ అవార్డు ఒకటి పొందడం జరిగింది. అంతర్జాతీయ అవార్డు రావడం చాలా గొప్ప విషయం. మన అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిందే, గౌరవించాల్సిందే. నటనకు చూస్తే కదా ఎన్నో రకాల పరిశీలనలు చేసి కదా వాళ్ళు కూడా ఇస్తారు. అవార్డులు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఎవరు ఏమి చూడకుండా ఇవ్వరు కదా. వచ్చినప్పుడు ఈ అవార్డు ఒకటే ప్రామాణికం కాదు జీవితంలో. ఇటువంటివి ఇంకా సుస్థిరమైనటువంటివి సంపాదించాల్సినటువంటివి జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి వచ్చింది అన్నప్పుడు మనము జనాల దగ్గర ఎంత అప్రమత్తతగా జాగ్రత్తగా అందరినీ కలుపుకొని పోవాలి అనేటువంటి ఇది ఉండాలి కదా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మహామంత్రి తిమ్మరుసు అనేటువంటి సినిమాలో ఎన్టీ రామారావు రాజు అవుతాడు. రాయలవారి యొక్క ఇది కాగానే అప్పాజీ చెంపకు తీసి ఒక ఏటు కొడతాడు. కొట్టంగానే అందరు ఏమనుకుంటారంటే మహామంత్రి రాజును కొట్టడం ఏమిటి అనేటువంటిది అనుకుంటారు. అంటే అప్పుడు ఎన్టీ రామారావు చేతనే ఒక మాట అనిపిస్తారు. అంటే ఇక నువ్వు ముళ్ళబాట రాజు అయినావు అనేటువంటిది కాదు, నీకు జీవితంలో చాలా ఎదురుదెబ్బలు తగులుతాయి, జాగ్రత్తగా ఉండు అని నన్ను అప్పాజీ వారు ఈ విధంగా నన్ను హెచ్చరించారు అని అంటాడు. అది ఎంత గొప్ప మాట. ఒక పదవి వచ్చినవాడు కానీ పదవి వచ్చింది కదా నాకింకేమి జీవితంలో నన్ను అనుకునేటువంటి వాడు నా సమానం లేదు అని కానీ, ఒక అంతర్జాతీయ అవార్డు వచ్చింది కదా నాకంటే గొప్పవాడు లేడు అని ఇప్పుడు విర్రవీగినాడని నేను అనడం లేదు. కానీ నడిచేటువంటి నడవడిక అనేటువంటిది చాలా అవసరము. గుమ్మడకాయంత యోగ్యత మనకు ఉండినా కూడా ఆవగింజలాగా మనం ఉండాల్సినటువంటి అవసరము ఉన్నది. సమాజము, ప్రభుత్వము, సినిమా అనేటువంటిది ఒకటి వ్యాపార సంస్థ. ఎన్ని మాట్లాడినా అదొక బిజినెస్, ఒక చట్రం సినిమా అనేటువంటిది, ఒక కాంపౌండ్ వాళ్ళ సినిమా అనేటువంటిది. లక్షణంగా సినిమా చేసుకోవచ్చు, ప్రజలకు ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి, మీరు వెళ్ళవచ్చును, చెయ్యవచ్చును, బాగున్నంత వరకు అన్నీ బాగుంటాయమ్మా. ఇట్లాంటివి వచ్చినప్పుడు మొండితనముతో పోకడలతో ముందుకు పోరాదు. అది కొంచెము వాళ్ళే మరి అల్లు అర్జున్ గారే చేతులారా కొంచెము నాది మీది కాదు అని తాను వెళ్ళినటువంటి నడవడిక మంచిది కాదు కదా. అభిమానంతో వెళ్ళారు అని అంటున్నాం మనము. అభిమానము వేరే పార్టీలో ఉండే వ్యక్తి మీద ఉండేటువంటి అభిమానము కుటుంబ సభ్యుల మీద లేకపోతే ఎట్లా? నువ్వు ఇంట గెలిచి కదా రచ్చ గెలవాలి, అంతే కదమ్మా. అంటే మిగతా వాళ్ళు కూడా అందరు అభిమానులు ఉంటారు కదా. ఇప్పుడు జనసేన పార్టీలో అల్లు అర్జున్ అభిమానించే వాళ్ళు ఉండరా? ఎందుకు ఉండరు? ఇప్పుడు తెలుగుదేశంలో ఉండరా? బీజేపీలో ఉండరా? అభిమానులు అనేటువంటి వాళ్ళు అన్ని పార్టీలకు, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే అప్పుడు మనం ఎలా చూడాలి అందరినీ? ఒకవైపు అని తనకు తానుగా మొగ్గి నేను ఇటువైపు ఉంటాను, నేను పైగా చెప్పడం ఏంటి, ఏదో పిలిచాడండి కాదని లేక వెళ్ళాను అనడానికి లేకుండా
నన్ను పిలవకపోయినా వస్తా అన్న, నాకు నచ్చింది నేను పోతాను 2-3 సార్లు ప్రకటించినాడు తనకు తానే. అవును, అందుకని చేతులారా తనకు తాను చేసుకున్నదే కదా. రైట్. భస్మాసురుడి హస్తం లాగా అయింది అల్లు అర్జున్ పరిస్థితి అని నాకున్న అభిప్రాయం. ఇన్ని వివాదాలు ఎదుర్కొంటున్న అల్లు అర్జున్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? భవిష్యత్తు అంటే అమ్మా, ఒకటి జీవితంలో జరిగింది కాబట్టి జీవితం అంతా ఇట్లే ఉంటుంది అని అనడానికి ఏమీ ఉండదు.